ఇక్కడ విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ జరుగుతున్న మంగళగిరి నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుండి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల అధికారంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజధాని నిర్మించడంలో కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి పరంగా కావచ్చు, ఏ ఒక్క రంగంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా ఈ రెండు పార్టీలు కూడా, ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, లూటీ చేశారు. రాష్ట్రంలో ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగించారు. ఈ రెండు పార్టీల వల్ల గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తము నష్టపోయింది ఒక ఎత్తైతే, అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన నష్టము ఒక ఎత్తని చెప్పాలి. రాజధాని ప్రాంతం ఉన్న మంగళగిరి నియోజకవర్గంను 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న తాత్కాలిక రాజధాని పేరు చెప్పి కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం, భూదోపిడీ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్యాలెస్ని ఇదే నియోజకవర్గంలో తాడేపల్లిలో కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, దోపిడీ కొనసాగించి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉన్న ఇదే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తూ 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ రెండు పార్టీల వల్ల అన్యాయం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం అంటేనే బీసీల కిల్లా. ఈ ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలున్న నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ పూర్తిగా బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టే ఈ నియోజకవర్గము అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. రాజకీయంగా ఇక్కడున్న